యాక్చువల్‌గానండి మొన్న అనుకుంటా ఆయన ఉప ముఖ్యమంత్రి గారు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు చనిపోవటం చాలా బాధాకరం ఒక ఫ్లైట్ యాక్సిడెంట్‌లో. అదేంటంటే అందరూ చాలామంది నేను ట్విట్టర్‌లో చూసానండి. ఎంతో సానుభూతి పరంగా ప్రతి ఒక్కళ్ళు రియాక్ట్ అయ్యి ఆయనకి నివాళులర్పించారు. ఆ సందర్భంగా మనం కూడా నివాళులర్పిద్దాం. అది వేరే విషయం. దాని సందర్భంగా మన లోకేష్ గారు ఎళ్లి నివాళులర్పించడం అనేది ఒక చాలా ఎందుకంటే ఈళ్ళ దేశంలో ఉన్న ముఖ్యమంత్రులతో ఎటువంటి సంబంధాలున్నాయి? దేశంలో ఉన్న ఉప ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రులు లేదా మంత్రులుగా ఉన్న వాళ్ళతో ఎటువంటి సంబంధాలున్నాయనేది ఈ ఒక్క చర్య చాలు. ఆ విధంగానే ఏంటంటే ఈళ్ళ ప్రతి ఒక్కళ్ళు ఈళ్ళకి కావాలండి. వీళ్ళకి ప్రతి ఒక్కళ్ళు కావాలి. ఆ విధంగానే ఈళ్ళు రాజకీయాలు ముందుకెళ్తారు. దేశం మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారంటే తెలియనోళ్ళు లేరు. ఏ రాష్ట్రానికెళ్ళినా. ఆ విధంగానే ఆళ్ళు రాజకీయాలు చేసుకుంటొచ్చారు. ఈయన చేసిన సంస్కరణలు ఎన్నో సంవత్సరాల పాటు కొనసాగించినోళ్ళు కూడా ఉన్నారు గతంలో. అది అందరికీ మనకు తెలుసు కానీ, అది వేరే విషయం. ఇంకా రెడ్ బుక్ విషయానికి ఏదన్నా అడిగారండి మీరు? నిజమయ్యే అవకాశాలున్నాయండి. ఎందుకంటే, బొత్స సత్యనారాయణ గారు, నారా లోకేష్ గారు ఆళ్ళిద్దరూ ఆలింగనం లేదా వాళ్ళిద్దరూ కరచాలనం చూస్తే గనక ఎంతో ఆప్యాయంగా ఉన్నట్టుగానే అనిపించింది మనకి. అంటే రాజకీయాలు వేరు, పార్టీలు వేరు. ఇక్కడ ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారు వైసీపీ. ఇక్కడ మనకి లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ. పూర్తిగా అంటే భిన్నమైన పార్టీలనమాట. 2 పూర్తి విరుద్ధం ఉన్న పార్టీలు. అటువంటి పార్టీ నాయకులు ఒక గవర్నర్ గారు ఇచ్చిన విందులో పాల్గొని, వాళ్ళిద్దరూ కరచాలనం చేసుకొని ఆప్యాయంగా మాట్లాడుకోవటం అనేది ఆ పార్టీలో మిగిలినోళ్ళే తట్టుకోలేకపోయారు. ఇంక జగన్ గారి వరకెందుకు? ఆ పార్టీలో ఉన్నోళ్ళే బొత్స గారు బయటికెళ్ళే అవకాశం ఉండొచ్చండి. ఎందుకంటే అది ఎప్పుడు ఉండొచ్చంటే నెక్స్ట్ టర్మ్ కూడా ఒకవేళ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వస్తే గనక బయటికెళ్ళే అవకాశాలైతే ఉంటాయి. అప్పటి వరకేంటంటే వైసీపీ నాయకులందరినీ జగన్ గారు బానే కాపాడుకుంటూ వస్తున్నారు. ఆ విధంగానే ప్రస్తుతం బొత్స సత్యనారాయణ గారు కూడా వైసీపీ తరపునే ఉన్నారు. భవిష్యత్ అనేది మనం ముందు చెప్పలేమండి. ఇదే విధంగా ఇప్పుడు ఈ ఆలింగనం లేదా చక్కగా పలకరించుకొని వచ్చినప్పుడు అది మళ్ళీ ఇంకోసారి రిపీట్ అయితే గనక జగన్ గారే అది తట్టుకోలేక బయటకు పంపించే అవకాశాలు కూడా ఉంటాయి. ఒకవేళ వస్తే గనక నెక్స్ట్ ఇమ్మీడియేట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీయే.